మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇసుక దోపిడీ 2566 కోట్లు, జగన్ హయాంలో భారీ కుంభకోణం, వైకాపా పెద్దల దోపిడీకి వెనుదన్నుగా గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి, జేపీవీఎల్, జేసీకేపీ, ప్రతిమా సంస్థలతో పాటు మరికొందరు వ్యక్తులకి అనుచిత లబ్ధి, ఏసీబీ ప్రాథమిక విచారణ గుర్తింపు, ఆధారాల లభ్యం, వెంకటరెడ్డితో పాటు గుత్తేదారు సంస్థలపైన కేసు నమోదు, నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు. జగన్ హయాంలో గత 5 ఏళ్లలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా 2566 కోట్లు దోచేశారు. నాటి వైకాపా పెద్దల దోపిడీ గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి అన్నీ తానే సహకరించారు. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలు మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్లు కొల్లగొట్టేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఇసుక తవ్వకాల్లో గుత్తేదారు సంస్థలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడిన వాటికి వెనుదనుగా నిలిచారు. ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆ సంస్థలు సమర్పించిన బ్యాంక్ గ్యారంటీలను వారికి వెనక్కిచ్చేశారు. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు చేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు. టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలు, ఆపరేషన్స్ ఇసుక తవ్వకాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలకు పాల్పడ్డారు. అవినీతి నిరోధక శాఖ గత నెల రోజులుగా చేపట్టిన ప్రాథమిక విచారణలో ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక అంశాలు, ఆధారాలు బయటపడ్డాయి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. విజి వెంకటరెడ్డి మీద బుధవారం ఏసీబీ కేసు నమోదు చేసింది. అందులో ఈ జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలను వాటి ప్రతినిధులు నిందితులుగా చేర్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇసుక గుత్తేదారు సంస్థలైనటువంటి వాళ్ళు లీజు హద్దుల్ని దాటేశారు, వేరే రాష్ట్రాలకు కూడా అమ్ముకున్నారన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఏచూరి అస్తమయం అంటూ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన కమ్యూనిస్టు యోధుడు, సిపిఎం ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలు, జాతీయ స్థాయిలో పార్టీకి నేతృత్వం వహించిన రెండో తెలుగు వ్యక్తి, నేడు పార్టీ ప్రధాన కార్యాలయంలో అంతిమ వీడ్కోలు, సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్కి అప్పగించనున్న కుటుంబం. వర్తమాన రాజకీయాల్లో ధ్రువతారగా పేరుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 72 ఏళ్ళు ఇక లేరు. న్యూమోనియా తరహా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యతో గత నెల 19న ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. వైద్య విద్యార్థులకు బోధన, పరిశోధన అవసరాల కోసం ఆయన పార్థివ దేహాన్ని ఎయిమ్స్కి దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దశాబ్దాల పాటు కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల వ్యాప్తికి అలుపెరుగని సాగించి సామాన్యుడి జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేసిన ఆయన మృతితో అరుణజ్యోతి ఆరిపోయినట్టయింది. పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత సిపిఎంకి నేతృత్వం వహించిన రెండో తెలుగువారిగా పేరు పొందిన ఆయన ఆ పదవిలో ఉండగానే కన్నమూసిన తొలి నాయకుడిగా మిగిలారు. వైద్యులు ఏచూరికి ఆక్సిజన్ సపోర్ట్తో చికిత్స అందిస్తూ వచ్చిన ఫలితం లేకుండా పోయింది. గత 3 రోజులుగా ఆయన ఆరోగ్య స్థితిగతులు సన్నగిలుతూ వచ్చాయి. శ్వాసనాళ ఇన్ఫెక్షన్తో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు మంగళవారం ప్రకటించిన పార్టీ బుధవారం మాత్రం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పేర్కొంది. 24 గంటల్లోని పరిస్థితి మారిపోయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పరిమళిస్తున్న మానవత్వం అంటూ ఈనాడు వరద సహాయ నిధికి భారీ స్పందన, కాలంతో మేఘం పోటీ పడ్డట్టు ఆకాశానికి చిల్లులు పడ్డట్టు వరుణు వరుసగా రోజుల తరబడి మహోగ్ర రూపం దాల్చగా కొద్ది రోజుల కిందట తెలుగు రాష్ట్రాలు గజగజలాడాయి. విజయవాడ పరిసర ప్రాంతాలు కనీవిని ఎరుగని రీతిలో జలదిగ్బంధనమయ్యాయి. తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు గడగడలాడాయి. వాగులు పొంగి, చెరువులు తెగి, జలం ప్రళయమై ఓళ్లపై పడగా జనం విలవెల్లాడారు. దారులన్నీ ఏర్లై ప్రజలు తడిసి ముద్దయ్యారు. పరిశ్రమలు, వాహనాలు, ఇళ్లలో వస్తువులు బురద పాలయ్యాయి. అమ్మవారి దీపంలా వెలిగే బెజవాడ బుడమేరుకు గండి కారణంగా బురద ద్వీపంలా మారింది. మున్నేరు వరద దాటి ఖమ్మంది అదే పరిస్థితి. అటు అన్నదాతలు మునిగిన పైర్లు, మేటలు వేసినటువంటి పొలాలు, వీటి మధ్యన ఇప్పుడు ప్రజలు మానవత్వంతో పరిమళిస్తున్నారు, ఎక్కడికక్కడ సాయం చేస్తున్నారు అన్న వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సస్పెక్ట్ రిజిస్ట్రీతో సైబర్ నేరగాళ్ల కళ్యం, 14 లక్షల మంది అనుమానితుల వివరాలతో రూపొందించిన కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల పోలీసులు వినియోగించుకునే వీలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపున ఫిర్యాదుకు ముందే విమాన టికెట్ బుకింగ్, జిత్వానీ కేసులో పోలీసుల కుట్ర, నాటి నిఘా చీఫ్ పిఎస్ఆర్ ఆదేశాలు, ఐపీఎస్లు కాంతిరాణా, విశాల్గున్ని అమలు, డీజీపీ నుంచి ప్రభుత్వానికి నివేదిక, జగన్ భక్త ఐపీఎస్లపై చర్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బాధితుల్ని ఆదుకుందాం అంటూ వరదలతో నష్టపోయిన ప్రజలు, రైతుల్ని తిరిగి నిలబెడదాం, దీన్ని సాధారణ విపత్తులా చూడొద్దు, కేంద్రం ఉదారంగా సాయం చేసేలా చూడండి. కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా ప్రభావిత ప్రాంతాల ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయని వారిని తిరిగి నిలబెట్టేలా కేంద్రం సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీన్ని సాధారణ విపత్తుగా చూడొద్దు, రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి, 2 రోజుల్లో 50 సెంటీమీటర్లు నమోదయ్యాయి, కేంద్రం ఉదారంగా ఆదుకునేలా చూడండి అని వివరించారు. 4 జిల్లాల్లో వరద నష్టం పరిశీలించిన కేంద్ర బృందం గురువారం సాయంత్రం సచివాలయంలో సీఎంతో భేటీ అయింది. ఈ సందర్భంగా వరద పరిస్థితులపై చంద్రబాబు వారికి వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తెలుగింటి పోరాట గలమంటూ సీతారాం ఏచూరి మీద మరొక స్టోరీ హైలైట్ చేసింది. అలాగే విధికి మరీ ఇంత నిర్దయ అంటూ వైనాడు బాధితురాలు శృతి ప్రేమ విషాదాంతాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేసింది. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి కాలేజీలపై కత్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తూ కొత్త మెడికల్ కాలేజీలను లేకుండా రద్దు చేయాలని ప్రభుత్వమే లేఖలు రాయడం ఏంటి, చంద్రబాబు తప్పుడు నిర్ణయాలతో మా పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం,
సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామన్న టీడీపీ హామీ ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకంతో ఏడాది 700 MBBS సీట్లు పోయాయి. తెల్లకోటు ఆశలు నీరుగారడంతో మండిపడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు. వ్యయ ప్రయాసాలకు వచ్చి ఏడాదంతా శిక్షణతో సన్నద్ధమైన వారికి పిడుగు. MBBS సీట్లను NMC ఇచ్చినా ప్రభుత్వం నిరాకరించడంపై విస్మయం. ఏమిటి దారుణం? తమ జీవితాలతో ఎందుకు చెలగాటమని ఆవేదన. 5 కొత్త మెడికల్ కాలేజీలను ఏడాది ప్రారంభించేలా సిద్ధం చేసిన గత సర్కార్ వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన 7 కొత్త కాలేజీల నిర్మాణం నిలిపివేతతో మరొక 1050 MBBS సీట్లు కోల్పోనున్న రాష్ట్రం. చంద్రబాబు P4 జనంతో ఏకంగా 1750 సీట్లకు ఎసరు. పులివెందుల కాలేజీ LOP ఇచ్చిన జాతీయ వైద్య కమిషన్. కాలేజీ నిర్వహించలేమని గుట్టుచప్పుడు కాకుండా లేఖ రాసిన సర్కార్. LOP ఇవ్వలేదని అధికారుల బుకాయింపు. ఎల్లో మీడియా వంతపాట. NMC సాక్షిగా కూటమి సర్కార్ కుట్ర బట్టబయలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పడే కొత్తగా సీట్లు వస్తే నాలాంటి ఎంతోమంది విద్యార్థులకు మేలు కలుగుతుంది. కొత్త వైద్య కళాశాలలు నెలకొల్పి సీట్లు పెంచాల్సిన ప్రభుత్వం వాటిని రద్దు చేయాలని లేఖ రాయడం సబబు కాదు. ఏడాది సీట్లు పెరుగుతాయని ఎంతోమంది ఆశ పెట్టుకున్న మా ఆశలను ప్రభుత్వం నీరుగార్చిందంటూ చిత్తూరు జిల్లా నీట్ విద్యార్థిని పూర్ణిమ స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే అన్నదాతకు అపార నష్టం అంటూ పొలాలపైకి పోటెత్తిన కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి. రైతులను కన్నీట ముంచిన బుడమేరు, ఏలేరు, కొల్లేరు. 10 రోజులుగా వరద ముంపులోనే పంట పొలాలు. 19 జిల్లాల్లో 5.93 లక్షల ఎకరాలు పంటలు మునక. అత్యధికంగా 4.29 లక్షల ఎకరాలు దెబ్బతిన్న వరి. ఎకరాకు 20,000 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడులు కోల్పోయిన రైతులు. ప్రాథమికంగా 3.08 లక్షల మందికి 403 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని అంచనా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎకరాకు 20,000 పరిహారం ఇవ్వాల్సిందేనన్న చంద్రబాబు ఇప్పుడు ఎకరాకు 10,000తో సరిపెడుతున్న వైనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఈ భోజనం తినేది ఎలా? అనకాపల్లి జిల్లా బంగారమ్మపాలెం పాఠశాలలో మాడిపోయిన మధ్యాహ్న భోజనం తినలేక పారేసిన విద్యార్థులు. ఆపై ఆందోళన. పేరెంట్స్ కమిటీ సమావేశం రోజే ఇలా పెడితే మిగిలిన రోజుల మాట ఏంటి? పాఠశాల సదుపాయాలు బాగోలేవని తల్లిదండ్రులు మండిపాటు. మెనూ ప్రకారం పెట్టడం లేదని విద్యార్థుల ఆరోపణ. ప్రభుత్వం నాసిరకం గుడ్లు సరఫరా చేస్తే మేమేం చేయగలమని హెచ్చం అన్న వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బడుగు జీవితాలు 10 ఏళ్ళు వెనక్కి. మరో 10 ఏళ్ళైనా ఇంట్లో సామాగ్రి సమకూర్చుకోవడం కష్టమే. వరద తగ్గినా ఇప్పటికీ తేరుకోని కష్టజీవులు. తిండి తిప్పలేక ఎక్కట్లు. నేటికి ముంపులోనే పలు కాలనీలు. రహదారులపై గుట్టలుగా వ్యర్థాలు. 10 రోజులుగా ఎండకండి వానకు తడిసి వృద్ధురాలి మృతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు రైలు ప్రమాదాలకు చెక్. AI కెమెరాలతో నిఘా. దేశవ్యాప్తంగా 15,000 కోట్లతో 75,000 పరికరాల ఏర్పాటు. పట్టాలపై ప్రమాదకర వస్తువులు దూరం నుంచే గుర్తింపు. తద్వారా లోకో పైలట్ల అప్రమత్తం. ఎమర్జెన్సీ బ్రేక్ ద్వారా రైలు నిలిపివేత. అక్టోబర్ నుంచి దశల వారీ ఏర్పాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు నేడు మరో అల్పపీడనం. ఆంధ్రప్రదేశ్పై ప్రభావం ఉండదంటున్న నిపుణులు. రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు మరో వారం రోజులు ఇదే పరిస్థితి, అంటే ఎండలు ఇంకో వారం రోజులు ఉంటాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అతిపెద్ద ద్రోహం. చంద్రబాబు హామీలన్నీ గాలికి. ప్లాంట్పై బాబుకు పట్టింపు ఉంటే NDAకు మద్దతు ఉపసంహరించుకోవాలి. బ్లాస్ట్ ఫర్నెస్ 3ని నిలిపివేయడం, ఉద్యోగుల గొంతుకోయడం. ఓ ప్రకటనలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ధ్వజం. భయపడినంత అయింది. చంద్రబాబు హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. బ్లాస్ట్ ఫర్నెస్ 3ని నిలిపివేయడం, స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతుకోయడమే. తెలుగు జాతికి ఇది అతిపెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఓ ప్రకటనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీని ఎండగట్టారు. ఆయన ఇంకేమన్నారంటే కేంద్రంలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని ద్రోహం. టీడీపీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు పెట్టింది. ఏమాత్రం పట్టింపు ఉన్న చంద్రబాబు తక్షణం NDA ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలి. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు వైజాగ్ స్టీల్ని కంటికి రెప్పలా కాపాడారు. మూతవేయడమే పరిష్కారం కాదని ఆయన అనేక సార్లు చెప్పారు. స్టీల్ ఫ్యాక్టరీని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కానీ NMDCలో కానీ విలీనం చేసి ఇనప ఖనిజ గనులు కేటాయిస్తే లాభాల్లోకి తీసుకురావచ్చని సూచించారు. 5 ఏళ్లుగా మౌనంగా ఉన్న కేంద్రం ఇప్పుడు హఠాత్తుగా మూసివేతకు సాహసం చేస్తుందంటే చంద్రబాబు స్వప్రయోజనాలు ఆయన వైఖరే కారణం అనడంలో సందేహం లేదు. విశాఖ ఎంపీ శ్రీభరత్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రాజీనామా చేసి పోరాటానికి సిద్ధం కావాలి. ఉత్తరాంధ్ర తలను నరకడంగా భావించే ఈ దుర్మార్గాన్ని ప్రజలంతా ఎండగట్టాలి. చంద్రబాబు ప్రజా సంపద అమ్మకానికి పెడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసి విశాఖ స్టీల్ రక్షించేదాకా పోరాటం సాగిస్తుంది. వైజాగ్ స్టీల్ అనేది రాష్ట్ర ప్రజల ఉద్వేగాలు, ఆత్మగౌరవంతో ముడిపడింది. ఇప్పుడు పోరాడకపోతే వైజాగ్ స్టీల్ అనే రాష్ట్ర గౌరవ చిహ్నం శాశ్వతంగా కనుమరుగైపోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి రాలిపోయిన అరుణతార అంటూ సీతారాం యేచూరి గురించి హైలైట్ చేశారు. మరోవైపు ఇది పెను విపత్తు అంటూ సాధారణ విపత్తులా వీటిని చూడొద్దు, గతంలో వచ్చిన వరదల లాంటిది కాదు అంటూ బెజవాడ వరద పరిస్థితి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ని కేంద్ర బృందం పరిశీలించినటువంటి విజువల్స్ను కూడా ఇక్కడ హైలైట్ చేసింది. లేకపోతే తొలగని ఏలేరు ముంపు. ప్రాజెక్టులో తగ్గినట్టే తగ్గి పెరుగుతున్న ప్రవాహం. 8 మండలాల్లో 64 గ్రామాల అతలాకుతలో నీటిలోనే నాంతున్న ఊళ్ళు పొలాలు. కోళ్ల ఫారాల్లో వేలాది కోళ్లు మృత్యువాత. 206 గ్రామాల్లో 75,000 ఎకరాల పంటలు మునక. పంట నష్టం 180 కోట్లుగా అంచనా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పారిశ్రామిక పార్కుల్లో రైతులకి భాగస్వామ్యం.
ఎంఎస్ఎంఈలకు 100 కోట్లతో క్రెడిట్ గ్యారంటీ, యూనిట్ల స్థాపనకు డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహం, ఉద్యాన ఆక్వా రైతుల లబ్ధికి సర్కార్ కసరత్తు, ఎంఎస్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై సీఎం సమీక్ష, సరికొత్త పారిశ్రామిక పాలసీ రూపొందించాలి చంద్రబాబు, గత ప్రభుత్వం పరిశ్రమలకు పెండింగ్ పెట్టిన ఇన్సెంటివ్ బకాయిలు చెల్లించేందుకు కసరత్తు చేయాలని ఆదేశం, అమరావతిలో 150 కోట్లతో టెక్నాలజీ సెంటర్, యువతకు పారిశ్రామిక వృత్తి నైపుణ్య శిక్షణ, మంత్రి కొండపల్లి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు కష్టంగా అండర్ వాటర్ ఆపరేషన్, బోట్ల తయారీలో మందపాటి రేకు వాడకం, గురువారం పైభాగం మాత్రమే కట్ చేసిన సిబ్బంది, నీళ్లలో బోట్ కటింగ్ ఎక్కువ సమయం, బోటును 2 ముక్కలు చేసి రోపులతో కట్టి వేరు చేయాలనే యోచన, కాకినాడ నుంచి మరో బృందం రాక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు జీరో సర్వీస్ బదిలీలే అంటూ ఎక్సైజ్ ఉద్యోగుల డిమాండ్, తమను కదిలించొద్దంటూ కొందరు ఒత్తిళ్లు, అధికారుల సంఘం పేరుతో చక్రం తిప్పుతున్న వైనం, వాసుదేవరెడ్డితో అంటకాగి మంచి స్థానంలో తిష్ట, ఇప్పుడు ఆ స్థానాలు విడేందుకు ససేమిరా, సెబ్ ఏర్పాటు సమయంలో అందరూ బదిలీ, తాజాగా పునర్నిర్మాణంలోని దానికే ఉద్యోగుల డిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఎంపీ మిథున్ రెడ్డిపై తొందరపాటు చర్యలొద్దు, పోలీసులకి హైకోర్టు ఆదేశం, విచారణ 17కు వాయిదా, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చిత్తూరు జిల్లా పొంగనూరు పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. ఇదే కేసుకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలతో ప్రస్తుత 2 పిటిషన్లను జడ్జి చేయాలని ఆదేశించింది. విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది మర్రి వెంకటరమణ వాదనలు వినిపిస్తూ ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మరికొందరు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన ప్రస్తుత పిటిషన్లు వాటితో జడ్జి చేయాలని కోరారు. అన్ని వ్యాజ్యాలను ఒకేసారి విచారించాలని అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన నేతిగుట్టపల్లె, ఆవులపల్లి రిజర్వాయర్ల కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లింపు విషయంలో వింతపత్రం సమర్పించేందుకు వెళ్ళిన తమపై మిథున్ రెడ్డి ఆయన అనుచరులు దాడి చేశారని పేర్కొంటూ ఏఎస్ఆర్కే ప్రసాద్, సోహైల్ బాషా వేరువేరుగా చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప మరికొందరిపై పొంగనూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మిథున్ రెడ్డి హైకోర్టులో వేరువేరుగా 2 పిటిషన్లు దాఖలు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు ఆదిమూలం ఇంట్లోనే నో ఎంట్రీ, ఇంట్లోకి నో ఎంట్రీ, గన్మెన్ పిఏ సహా ఎవరికి అనుమతి లేదు, చెన్నై ఆసుపత్రి నుంచి పుత్తూరుకి ఎమ్మెల్యే కలిసేందుకు ఇంటెలిజెన్స్ అధికారుల యత్నం, ప్రస్తుతం మాట్లాడలేనని ఎమ్మెల్యే దాటవేత, బాధిత మహిళకు ముగిసిన వైద్య పరీక్షలు, లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో నాటకీయ పరిస్థితుల నడుమ చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సచివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డిశ్చార్జ్ ఇంటికి చేరుకున్నారు. వాస్తవానికి మంగళవారం రాత్రి ఆయన పుత్తూరు శివారులో నివాసానికి చేరుకున్నారని తెలిసింది. కుటుంబీకులతో కలిసి ఉంటున్న ఆయన గన్మెన్ పిఏ సహా బంధుమిత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరిని ఇంటికి అనుమతించడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో గురువారంలో తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ అధికారులు ఎమ్మెల్యేని కలిసేందుకు యత్నించారు. ఈ వ్యవహారంలో వాస్తవంగా ఏం జరుగుతుందన్నది ప్రభుత్వానికి నివేదించాల్సి ఉన్నందున వివరాలు సేకరించడానికి గాను ఆయనకు ఫోన్ చేసినట్టు తెలిసింది. అయితే ఎమ్మెల్యే తన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడే ఇంటికి వచ్చానని చెప్పినట్టు తెలిసింది. తన వయసు 72 ఏళ్లని హృదయ సంబంధ సమస్యతో స్టంట్ వేయించుకున్నానని వివరించినట్టు సమాచారం. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మాట్లాడలేనని చెప్పినట్టు తెలిసింది. 2-3 రోజుల్లో తానే తిరుపతి వచ్చి కలుస్తానని దాటవేసినట్టు తెలిసింది. కాగా ఆదిమూలం తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసిన బాధిత మహిళకు తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిశాయి. తొలుత పోలీసులు 2 సార్లు ప్రయత్నించిన వైద్య పరీక్షలకు ముందుకు రాలేదు. అయితే బుధవారం ఆమె అందుబాటులోకి రావడంతో అదే రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తును కోసం 10 రకాల పరీక్షల నిమిత్తం శాంపిల్ సేకరించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఆమె డిశ్చార్జ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే పరిమళిస్తున్న దాతృత్వం అంటూ వరుసగా రెడ్డి ల్యాబ్స్ 5 కోట్లు, ఆంధ్ర షుగర్స్ 2 కోట్లు, సీఎం చంద్రబాబుకి చెక్కులు అందించారన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.